అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూడగానే అయిపోయింది సంగతి, మొత్తం డౌన్గ్రేడ్సే వేస్ట్ అనుకుంటా. బట్ వన్స్ ఈ ఫోన్ యూజ్ చేసిన తర్వాత నా ఒపీనియన్ చాలా చేంజ్ అయింది. ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది OnePlus 15. దీన్ని అసలు ఒక ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్గా కన్సిడర్ చేయొచ్చా? ఎందుకంటే ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు. అంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా ఇంకా దీనిలో ఏదైనా కాంప్రమైజ్ ఉన్నాయా? ఇప్పుడు అసలు ఈ ఫోన్ తీసుకోవడం కరెక్టా, లేదా కొంచెం వెయిట్ చేస్తే దీనికన్నా బెటర్ ఫోన్స్ మార్కెట్లోకి ఏమన్నా వస్తాయా? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫోన్తో పాటు కేస్ ఉంటుంది, సిలికాన్ కేస్. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేస్తే మురికైపోద్ది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ 120 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ ఇచ్చారు. Type-C to Type-C ఇచ్చుంటే ఇంకా బాగుండేది అంత ప్రైస్ పెడుతున్నప్పుడు. అండ్ సిమెట్రిక్ పిన్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో మీరు బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. శాండ్స్టోన్ కలర్, నా దగ్గర ఉండేది శాండ్స్టోన్ కలర్. దీంతో పాటు బ్లాక్ కలర్ వస్తుంది అండ్ అల్ట్రా వైలెట్ కలర్ ఉంటుంది. ఆ రెండింటి కన్నా నా సజెషన్ ఇది తీసుకోవడం బెటర్. ఇది కొంచెం చూడడానికి వెరైటీ కనిపిస్తుంది. కొంచెం దుమ్ము కలర్, మనం తెల్ల చొక్కా వేసుకొని ఇసుకలో ఆడుకుంటే మన చొక్కా ఏ కలర్కి మారుద్దో సేమ్ అదే కలర్ లో ఉంది. డిజైన్ మాత్రం సేమ్ OnePlus 13s బుట్ట ఫోన్ లాంచ్ ఉంది కదా, చిన్న ఫోన్, కాంపాక్ట్ ఫోన్, సేమ్ అదే డిజైన్ ని కొంచెం పెద్ద ఫోన్ లో తీసుకొచ్చినట్టు ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు శాండ్స్టోన్ కలర్ తీసుకుంటే ఈ ఫోన్ కి ఏదో కేస్ వేసినట్టు కనిపిస్తుంటది. కేస్ లేకపోయినా ఏదో కేస్ వేసినట్టు కనిపిస్తుంటది. వెయిట్ అప్రాక్సిమేట్ గా 215 grams వెయిట్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కొంచెం పెద్ద ఫోన్ కాబట్టి సింగిల్ హ్యాండ్ లో యూజ్ చేసుకోవడం కొంచెం కష్టమే. 2 hands యూజ్ చేయాల్సిందే. అండ్ కంప్లీట్ గా ఫ్లాట్ షేడ్స్ తో వస్తుంది. మీరు ఇట్లా నిలబెట్టారంటే ఇట్లా నిలబడుతుంది అనమాట. అంత ఫ్లాట్ షేడ్స్తో వస్తుంది, కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది. అసలు ఈ ఫోన్లో మేజర్ కాంట్రవర్సీ డిస్ప్లే దగ్గర జరిగింది. లాస్ట్ జనరేషన్ OnePlus 13లో 2K AMOLED డిస్ప్లే ఇచ్చి ఈసారి వీళ్ళు డిస్ప్లే తగ్గించారు, రెజల్యూషన్ తగ్గించారు. ఇది 6.78 inches 1.5K రెజల్యూషన్తో వస్తుంది. LTPO AMOLED డిస్ప్లే. కాకపోతే రిఫ్రెష్ రేట్ పెంచారు. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాకపోతే ఈ 165 Hz అనేది మీకు ఫోన్లో ఎక్కడ కనిపించదు. మీరు సెట్టింగ్స్లో యూజ్ చేస్తున్నా, నార్మల్గా ఫోన్ ఎక్కడ యూజ్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా మీకు మాక్సిమం కనిపించేది 120 Hz మాత్రమే. వన్స్ మీరు గేమ్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అక్కడ రిఫ్రెష్ రేట్ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు 165 Hz రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. ఒక గేమ్స్ తప్పించి మీరు ఎక్కడ చూసినా మాక్సిమం 120 Hz మాత్రమే కనిపిస్తుంది. సో మీరు 165 Hz అంటే చాలా స్మూత్గా ఉంటుంది నా ఫోను, సూపర్గా ఉంటుందని ఆ ట్రాప్లో అయితే పడద్దు. మాక్సిమం మీకు వచ్చేది 120 Hz. అండ్ ఇది LTPO ప్యానల్. మీరు యూజ్ చేసే టాస్క్ బట్టి 1 Hz నుంచి 120 Hzకి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్తో వస్తుంది. టు బి ఫ్రాంక్, డిస్ప్లేలో ఆ 1.5Kకి 2Kకి మీకు అంత డిఫరెన్స్ కనిపించదు. మీరు మరీ దగ్గరికి వెళ్ళి మొహంలో మొహం పెట్టి 1.5K 2K డిస్ప్లేస్ని పక్కన పెట్టి జాగ్రత్తగా టెస్ట్ చేసి తప్పితే మీకు అంత డిఫరెన్స్ కనిపించదు. 1.5K డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 1.5K డిస్ప్లేస్ మీకు మరి బడ్జెట్లో వచ్చేస్తాయి. 30,000 దగ్గర నుంచే 1.5K డిస్ప్లేస్ దొరుకుతూ ఉంటాయి. బట్ ఆ డిస్ప్లే ఒకటి అనుకోవచ్చు. వాటిలో యూజ్ చేసిన డిస్ప్లే ప్యానల్స్ వేరు ఉంటాయి, దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే ప్యానల్ వేరు ఉంటుంది. దీనిలో BOE X3 AMOLED డిస్ప్లే ప్యానల్ యూజ్ చేశారు. ఈ రెజల్యూషన్ ఇవన్నీ పక్కన పెడితే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు మరీ ఓవర్ సాచురేటెడ్గా, ఓవర్ బూస్టెడ్ కలర్స్ అయితే కనిపించట్లా. మీరు ఏదైనా మూవీస్ చూసినప్పుడు కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ చాలా న్యాచురల్ కనిపిస్తున్నాయి. చాలా ట్రూ టోన్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఓవర్ వైబ్రేట్ అయిపోకుండా, ఓవర్ సాచురేట్ అయిపోకుండా కలర్స్ అయితే చాలా బ్యాలెన్స్డ్ కనిపిస్తున్నాయి. అండ్ బెజల్స్ కూడా చాలా థిన్ ఉన్నాయి. మీకు డిస్ప్లే పెద్దగా కనిపిస్తుంటుంది. 95% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. మీరు సెట్టింగ్స్ లో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లోకి వెళ్ళి వీడియో ఎన్హాన్స్మెంట్ ఇంజన్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ షార్ప్నర్, వీడియో కలర్ బూస్ట్. ఈ రెండింటిని ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఇది వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పను, కానీ బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. సన్లైట్ లో మీకు విజిబిలిటీ క్లియర్ గా కనిపిస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్ లో 1800 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను చెక్ చేసినప్పుడు ఇండోర్ లో మాత్రం ఒక 1000 nits దాకా వచ్చింది. అవుట్డోర్ లో చెక్ చేస్తుంటే అసలు సన్లైట్ లేదు, మొత్తం మబ్బట్టేసింది, వర్షం మోడల్లో ఉంది. సో ఎగ్జాక్ట్ బ్రైట్నెస్ లెవెల్ నేను టెస్ట్ చేయలేకపోయాను, కానీ డిస్ప్లే అయితే సన్లైట్ లో బాగానే కనిపిస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వీళ్ళు చెప్పడం 3000 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు, కానీ నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ 2100 nits దాకా పీక్ బ్రైట్నెస్ వచ్చింది. ఇండోర్ లో అది మీకు మోర్ దెన్ ఎనఫ్. అండ్ బ్రైట్నెస్ తగ్గించినప్పుడు కూడా లోయెస్ట్ బ్రైట్నెస్ అప్ టు 1 nit బ్రైట్నెస్ వరకు వెళ్ళిపోద్ది. అండ్ సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి విజన్ లో రెడ్యూస్ వైట్ పాయింట్ ని ఇంకా పెంచారంటే మీకు బ్రైట్నెస్ 0.5 nits దాకా వెళ్ళిపోద్ది. అంటే మీరు మొత్తం లైట్ ఆపేసుకొని చీకట్లో ఫోన్ చూసే వాళ్ళు అయితే మాత్రం మీ కళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. అండ్ దాంతోపాటు ఇది 2160 Hz PWM డిమ్మింగ్ వాల్యూతో వస్తుంది. సో హైయెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే చీకట్లో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫోన్స్ మీకు తలనొప్పి వచ్చేస్తుంది. ఎక్కువసేపు చూసినప్పుడు ఐ స్ట్రెయిన్ అయిపోయి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. దీనిలో ఆ ప్రాబ్లం ఉండదు. దీనిలో PWM డిమ్మింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో మీకు అన్ని ఉన్నాయి. కాకపోతే ఆ 1.5K డిస్ప్లే ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం డిస్ప్లే చాలా బాగుంది. ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉండవు, కానీ వీళ్ళు ఓ రియాలిటీ ఆడియో యూజ్ చేస్తారు. సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్గా స్టీరియో సపరేషన్ కానీ ఆ వాయిస్ లో క్వాలిటీ బాగా అనిపించింది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ నాకైతే ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఈసారి వీళ్ళు దీన్ని కంప్లీట్ గా ఒక గేమింగ్ ఫోన్ గా తీసుకొచ్చేసారు. మామూలుగా IQ Vivo ఒక సెట్ గా పనిచేస్తుంటాయి, OnePlus Oppo ఒక సెట్ గా పనిచేస్తుంటాయి. మామూలుగా Vivo మీకు మెయిన్ గా కెమెరా సెంట్రిక్ గా తీసుకొస్తుంటారు Vivo ఫోన్స్.
ఐక్యూ ఫోన్స్ గేమింగ్ సెంట్రిక్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఒప్పో మెయిన్ గా కెమెరా సెంట్రిక్ ఫోన్స్ చేస్తున్నారు ఈ మధ్య. సో దానివల్ల వన్ ప్లస్ ని గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొద్దాం అనే ప్లాన్ లో ఉన్నారేమో నాకు అర్థం కాలేదు, కానీ ఈ ఫోన్ ని మేజర్ గా గేమింగ్ కోసంగా లాంచ్ చేసినట్టు అనిపించింది. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ దీంతో పాటు దీనిలో మొత్తం 3 చిప్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఒకటి టచ్ రెస్పాన్స్ చిప్, మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏదైనా బటన్స్ క్లిక్ చేస్తుంటే ఒకసారి సరిగ్గా క్లిక్ అవ్వ అనమాట. సో అలాంటి ఇష్యూస్ రాకుండా మీరు జస్ట్ టచ్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టుగా ఈ టచ్ రెస్పాన్స్ చిప్ని దీనిలో యూజ్ చేస్తారు. సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడైనా సరే జస్ట్ అలా టచ్ చేస్తే ఖచ్చితంగా ఆ టచ్ అనేది యాక్యురేట్గా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటు వైఫై చిప్ని కూడా తీసుకొచ్చారు. మీరు ఒకవేళ వైఫై రౌటర్ నుంచి కొంచెం దూరంగా కూర్చొని గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒకసారి మీకు పింగ్ ఎక్కువ వచ్చేస్తుంటుంది, వైఫై సిగ్నల్ అంత ఎక్కువ లాక్కోదు. దీనిలో ఏంటంటే ఈ వైఫై చిప్ యూజ్ చేయడం వల్ల ఇది మాక్సిమం వైఫైని ఎంత తీసుకోగలిగితే అంత తీసుకుంటుంది. సో మీకు పింగ్ ఇష్యూస్ మోస్ట్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు జీపీయూలోనే ఇన్బిల్ట్ గా OnePlus గేమింగ్ కోర్ అని ఒక కొత్తగా తీసుకొచ్చారు. ఇదేం చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా ఐక్యూ ఫోన్స్ లో మీకు Q1 చిప్, Q2, Q3 చిప్స్ చూస్తుంటాం. ఇదేం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ ని జనరేట్ చేస్తుంటది. అంటే యాక్చువల్గా గేమ్ 120 FPS లోనే రన్ అవుతుంటది. మనం 144 FPS లో ఎట్లా చూస్తామంటే అడిషనల్ గా ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా ఈ చిప్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సేమ్ అదే పని ఐక్యూ వాళ్ళు డిస్ప్లేలో యూజ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా జీపీలోనే ఇంప్లాంట్ చేస్తారు అనమాట. సో డైరెక్ట్ గా జీపీయూ నుంచే అడిషనల్ ఫ్రేమ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో BGMI దీనిలో స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా ఇచ్చారు, లైక్ ప్రో గేమర్ మోడ్ అండ్ హైయర్ ఫ్రేమ్ రేట్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు 165 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అల్ట్రా టచ్ కంట్రోల్ నేను చెప్పే కదా, టచ్ దగ్గర ఇష్యూస్ రాకుండా దీన్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ ఎన్హాన్స్డ్లో పెట్టుకుంటే మీకు వైఫై అనేది ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ సిస్టమ్ స్టేటస్ ఉంటుంది, ఇక్కడ నుంచే మీ గేమ్ ప్లే ఎంత FPS లో ప్లే అవుతుంది అనేది చూసుకోవచ్చు. అండ్ కలర్ ఎన్హాన్స్మెంట్, ఫుట్ స్టెప్స్, సౌండ్ బూస్టర్ ఇవన్నీ ఆన్ చేసుకుంటే మీకు ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే BGMI నేటివ్గా ప్లే చేసేది 120 FPS లోనే. కానీ ఇందా చెప్పే కదా OnePlus గేమింగ్ కోర్ అని, ఇది అడిషనల్ గా 165 FPS వచ్చేదాకా అడిషనల్ గా ఫ్రేమ్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఫేక్ ఫ్రేమ్స్. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ గా ఉంది, చాలా స్మూత్ ఉంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ కూడా లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ ఉండవు. ఈవెన్ లేటెన్సీ కూడా మీరు ఏదైనా ఫైర్ చేయడానికి జస్ట్ అలా టచ్ చేయగానే వెంటనే రియాక్ట్ అవుతుంటుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. నాకైతే దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఈవెన్ గైరోస్కోప్ కూడా వీళ్ళు మిలిటరీ గ్రేడ్ గైరోస్కోప్ యూజ్ చేశారు. సో దీనివల్ల మీరు గైరోస్కోప్ లో గేమ్స్ ఆడుతుంటే మీకు యాక్యురసీ చాలా బాగుంటుంది అనమాట. ఎగ్జాక్ట్ గా మీరు ఎలా తిప్పితే అలా మూవ్ అవుతా ఉంటుంది. ఈవెన్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ ఏదైనా ఫైరింగ్ చేస్తున్నప్పుడు కానీ నార్మల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ చాలా బాగా తీసుకొచ్చారు. సో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది పెద్ద డిస్ప్లే కాబట్టి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంది. BGMI తో పాటు గెన్షిన్ ఇంపాక్ట్ కూడా ఆడాను. గెన్షిన్ ఇంపాక్ట్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. గెన్షిన్ ఇంపాక్ట్ లో కూడా ఆ గ్రాఫిక్స్ కానీ మనం అటాక్ చేస్తున్నప్పుడు ఆ లైట్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఎక్కడ ఒక చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ కానీ చిన్న ల్యాగ్స్ కానీ నోటీస్ చేయాలా. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం దీనిలో ఎక్సలెంట్ గా ఉంది. కాకపోతే హీటింగ్, నేను నార్మల్గా బెంచ్ మార్క్స్ రన్ చేశాను, జస్ట్ యానిటూ బెంచ్ మార్క్ రన్ చేశాను. అప్పుడు రూమ్ టెంపరేచర్ అరౌండ్ 25-26 degrees ఉంది. అంటే ఏసీ వేసుకోవాలా, నార్మల్ క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది. 26 degrees టెంపరేచర్లో యానిటూ బెంచ్ మార్క్ రన్ చేస్తే టెంపరేచర్ ఎంతకి వెళ్ళింది సార్? 51 degreesకి వెళ్ళింది. స్క్రీన్ 51 degrees, బ్యాక్ సైడ్ 51 degrees దాటిపోయింది. ఫోన్ తగలబడిపోతుంది, పట్టుకున్నానంటే కాలిపోతుంది అనమాట, అంత వేడిగా వెళ్ళిపోయింది. సో నేను భయపడ్డా, ఏంద్రా ఈ ఫోన్ ఇంత కాలిపోతుందని. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ కూడా నాకు కనీసం 40 degrees టెంపరేచర్ కూడా దాట్లా. గెన్షిన్ ఇంపాక్ట్ ఒక 1 hour యూజ్ చేస్తే మాక్సిమం 39-39.5 degrees, మోస్ట్లీ 40 degrees లోపే మెయింటైన్ అవుతుంది. అఫ్ కోర్స్ రూమ్ టెంపరేచర్ కొంచెం కూల్గా ఉంది, 27-28 అలా ఉంది రూమ్ టెంపరేచర్. అట్లా నేను ఫ్యాన్ వేసుకోవాలా, ఏసీ వేసుకోవాలా. రూమ్ టెంపరేచర్ 28-27 ఉన్నప్పుడు గెన్షిన్ ఇంపాక్ట్ మాక్సిమం టెంపరేచర్ 40 degrees లోపే ఉంది. అండ్ BGMI మాక్సిమం 40-41 అంతే వచ్చింది. అది కూడా 2.5 గంట 3 గంటలు BGMI కంటిన్యూస్ ఆడితే మాక్సిమం నాకు వచ్చిన టెంపరేచర్ 41 అంతే. సో ఇప్పుడైతే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి మీకు టెంపరేచర్స్ దీనిలో చాలా కంట్రోల్గా ఉన్నాయి. మీరు వన్స్ సమ్మర్కి వెళ్ళారంటే మాత్రం ఫోన్ కొంచెం వేడెక్కచ్చు. ఈవెన్ నేను ఫోటో శాంపుల్స్కి వెళ్ళినప్పుడు బయట ఫోటోస్ చేస్తుంటే నాకు కొంచెం ఈ ఫోన్ అంతా కొంచెం ఇక్కడంతా వామ్ అయినట్టు అనిపించింది. బట్ దీనిలో వీళ్ళు 5731 mm² 360 degree క్రయో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. అండ్ దీంతో పాటు డిస్ప్లే వెనకాల ఒక లేయర్ లో ఏరోజెల్ మెటీరియల్ యూజ్ చేశారు. ఏం చేస్తుందంటే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హీట్ అనేది మీ డిస్ప్లే దాకా రాకుండా చేస్తుంది అనమాట. సో గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఇది బాగా పనిచేసినట్టు అనిపించింది. బెంచ్ మార్క్స్ రన్ చేస్తున్నప్పుడు మాత్రం ఓవర్ టెంపరేచర్కి వెళ్ళిపోయింది. చాలా టెంపరేచర్ 51 degrees అంటే అది నాట్ కామన్ ఇష్యూ కాదు, చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా ఉందంటే మాత్రం అస్సలు టెంపరేచర్ హీట్ అవ్వట్లా. అది టెంపరేచర్ 27 degrees, 27-28 degrees దగ్గర మాక్సిమం 41కి వెళ్ళింది. సో అలాగే మీరు చూసుకోండి, ఒకవేళ మీరు సమ్మర్లో ఆడుతున్నారు 34-35 degrees టెంపరేచర్ ఉంటే ఇటు యాడ్ చేసుకోండి, 44-45కి వెళ్ళిపోద్ది. సో ఫోన్ అయితే సమ్మర్లో కొంచెం హీట్ అవుద్ది, దానికి రెడీగా ఉండండి. దాంతోపాటు ఇది LPDDR5X Ultra Plus RAM యూజ్ చేశారు. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చింది. అండ్ UFS
4.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈవెన్ USB పోర్ట్ కూడా USB 3.2 Gen 1 పోర్ట్తో వస్తుంది. సో మీరు గేమ్స్ అన్నా లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలన్నా మీకు మొత్తం అన్ని విధాలుగా హార్డ్వేర్ పరంగా అన్ని విధాలుగా మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఎవరైనా గేమింగ్ సెంట్రిక్గా చూస్తుంటే మాత్రం మీకు ఈవెన్ IQ15 కూడా గట్టి పోటీ వస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంది. అండ్ బ్యాటరీ ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే 120 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర 50 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ లేదు, సో నేను టెస్ట్ చేయలేదు. కానీ ఈ వైడ్ ఛార్జింగ్ 120 వాట్స్ వైడ్ ఛార్జింగ్ టెస్ట్ చేశాను. ఇది పెట్టి ఛార్జ్ చేస్తే 0 to 100% నాకు అరౌండ్ 40 to 45 మినిట్స్ టైం పట్టింది. వీళ్ళు 39 మినిట్స్ అన్నారు కానీ నాకు అరౌండ్ 45 మినిట్స్ దాకా టైం పట్టింది, విచ్ ఇస్ గుడ్. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ. మీకు ఆ బడ్జెట్లో వేరే ఫోన్స్లో కూడా ఇంత బ్యాటరీ కెపాసిటీ రాదు. బ్యాటరీ దీనిలో చాలా బాగుంది. ఈవెన్ స్క్రీన్ ఆన్ టైం నేను అసలు చాలా ఇంప్రెస్ అయిపోయా. నాకు మాక్సిమం స్క్రీన్ ఆన్ టైం 10 అవర్స్ పైనే వచ్చింది. అండ్ ఇంకా 12% బ్యాటరీ మిగిలింది. నేను చాలా హెవీగా యూజ్ చేశా. ఓన్లీ 5Gలో యూజ్ చేశాను అండ్ ఫుల్ బ్రైట్నెస్లో యూజ్ చేశాను. అయినా కూడా 10 అవర్స్ ప్లస్ బ్యాటరీ లైఫ్ అంటే దీనిలో బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. సో బ్యాటరీలో కూడా ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX906 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసి 3.5x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది Samsung JN5 సెన్సార్. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్పెసిఫికేషన్స్ చూసినప్పుడు నాకు దీనిలో మేజర్ కాంప్రమైజ్ అనిపించింది. ఈసారి వీళ్ళు హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో రావట్లేదు. OnePlus 13 వరకు హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉండేది. ఈ హెజల్బ్లేడ్ ఏం చేస్తుందంటే మీరు ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటోని ప్రాసెసింగ్ అంతా కూడా ఈ హెజల్బ్లేడ్ చూసుకుంటుంది అనమాట. ఇమేజ్ ప్రాసెసింగ్ అంతా ఎలా జరగాలి, కలర్స్ ఎలా రావాలి, స్కిన్ టోన్స్ ఎలా రావాలి, డెప్త్ ఎఫెక్ట్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ లో ఇన్ని రోజులు నడిచింది. బట్ ఈసారి వీళ్ళు హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు సొంతంగా ఒక టెక్నాలజీ క్రియేట్ చేసుకున్నారు. డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ అని. ఇది OnePlus వాళ్ళే తయారు చేసుకున్నారు. మొన్నటి దాకా హెజల్బ్లేడ్ ఎలాగో, వివోకి జైస్ ఎలాగో, షామీకి లైకా ఎలాగో, అండ్ నెక్స్ట్ వచ్చే Realme GT8 Proలో రీకో GR పార్ట్నర్షిప్ తో వస్తుంది. సో ఇట్లా వీళ్ళంతా వేరే పార్ట్నర్షిప్ తో వెళ్తుంటే OnePlus వాళ్ళు మాత్రం వీళ్ళ సొంతంగా తయారు చేసుకున్నారు అనమాట ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఇది చూసి నేను కొంచెం డౌట్ పడ్డా బాగుంటుందా లేదా అని చెప్పి. బట్ ఫోటోస్ చూసిన తర్వాత మాత్రం నేను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యా. మెయిన్గా బ్యాక్ కెమెరా ఫోటోస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు మెయిన్ కెమెరా యూజ్ చేసి 1xలో అండ్ 2xలో ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి 3.5xలో అండ్ 7xలో కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. డే టైంలో మాత్రం అన్ని ఫోటోస్ కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. మెయిన్గా స్కిన్ టోన్స్ చాలా న్యాచురల్గా మెయింటైన్ చేస్తుంది. కొన్ని ఫోన్స్ ఎలా ఉంటాయంటే ఫోకల్ లెంత్ చేంజ్ అయ్యకొద్దీ, కెమెరాస్ చేంజ్ అయ్యకొద్దీ మీకు స్కిన్ టోన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. బట్ దీనిలో ప్రతి ఫోకల్ లెంత్లో ప్రతి కెమెరాలో కూడా స్కిన్ టోన్స్ చాలా బ్యాలెన్స్డ్గా చాలా న్యాచురల్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈవెన్ కలర్స్ కూడా ఎక్కడ కూడా ఓవర్ సాచురేట్ అయిపోయి ఓవర్ బూస్ట్ అయిపోకుండా కలర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ డీటెయిల్స్ కూడా ఈవెన్ 7x ఫోటోస్లో కూడా డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1xలో 2xలో అండ్ 3.5xలో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. మూడిట్లో కూడా స్కిన్ టోన్స్ కానీ కలర్స్ కానీ నాకు చాలా బాగా అనిపించినాయి. మెయిన్గా ఎడ్జ్ డిటెక్షన్ చాలా వరకు ఎడ్జ్ డిటెక్షన్ చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. హెయిర్లో చిన్న చిన్న వెంట్రుకలు కూడా చాలా బాగా తీసుకుంటుంది. అక్కడక్కడ వెరీ రేర్గా కొన్ని ఫొటోస్లో ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం మిస్ అవుతుంది. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫొటోస్లో ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగా తీసుకుంటుంది. మెయిన్గా డెప్త్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ నాకు కొంచెం బాగా అనిపించింది. మెయిన్గా స్కిన్ టోన్స్ ఈ ప్రాసెస్ అవుతున్నాయి, ప్రాసెసింగ్ జరుగుతుంది. బట్ స్కిన్ టోన్స్ ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా న్యాచురల్గా వస్తున్నాయి అనమాట. ప్రాసెసింగ్ బాగా చేస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది. డే టైంలో మాత్రం ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మన అస్సలు డిసప్పాయింట్ చేయవు, చాలా బాగా వస్తున్నాయి. అండ్ లో లైట్లోకి వెళ్తే మాత్రం ఫొటోస్ కొంచెం బ్రైట్గానే వస్తున్నాయి, చీకటిగా రావట్లా, బ్రైట్గానే వస్తున్నాయి, బాగున్నాయి. కాకపోతే జూమ్ చేసినప్పుడు మాత్రం మీకు అంత షార్ప్ డీటెయిల్స్ కనిపించవు. అఫ్ కోర్స్ లో లైట్లో మీరు ఐఫోన్ తీసుకొచ్చినా అంత డీటెయిల్స్ ఉండవు, సో మీరు మరీ ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ ఈవెన్ 7x ఫోటోస్లో కూడా లో లైట్లో మీకు 7x ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొంచెం లైటింగ్ సఫిషియంట్ లైటింగ్, కొంచెం మంచి లైటింగ్ ఉన్నప్పుడు మీరు లో లైట్లో ఫోటోస్ తీసుకుంటే ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం లిటిల్ బిట్ కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తున్నాయి, కొంచెం డీటెయిల్స్ అనేవి ఇంకా సాఫ్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి. బట్ ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, బ్రైట్గా వస్తున్నాయి. డెప్త్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు ఎడ్జ్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. మెయిన్గా కలర్స్ లో లైట్లో కూడా కలర్స్ బాగా తీసుకుంటుంది. కాకపోతే లో లైట్లో ఏంటంటే మీరు జూమ్ చేశారంటే మీకు అంత షార్ప్ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోటోస్ అయితే పర్లేదు, బాగానే వస్తున్నాయి. అండ్ వీడియో బ్యాక్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 8Kలో చాలా తక్కువ మంది రికార్డ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు 4K 120 FPSలో డాల్బీ విజన్ సపోర్ట్ తీసుకొచ్చారు. అసలు 4K 120 FPS అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్గా మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ ఏమన్నా రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ 120 FPS మీకు బాగా యూజ్ అవుద్ది, చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, ఎందుకంటే ఈ మెయిన్ వీడియో నేను 4K 25 FPSలో రికార్డ్ చేస్తున్నాను నా మెయిన్ వీడియో. సో ఇక్కడ నేను 4K 120 FPS వీడియో ప్లే చేసినా మీకు అది 25 frames ప్లే అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ అంత స్మూత్నెస్ కనిపించకపోవచ్చు, బట్ వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ నార్మల్గా 4K 60 FPSలో కూడా మెయిన్
కెమెరా వీడియో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో క్వాలిటీ ఇది. వీడియో క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఎక్స్పోజర్ గానీ, కలర్స్ గానీ, స్కిన్ టోన్స్, డీటెయిల్స్ అన్ని కూడా టాప్ నాచ్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టెలిఫోటో కెమెరా యూస్ చేసి 3.5x లో 4K 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం లిటిల్ బిట్ మైన్యూట్ గా షేక్ అవుతుంది. అఫ్ కోర్స్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, బట్ ఎందుకో వీడియో లైట్ గా షేక్ అవుతున్నట్టుంది. బట్ వీడియో క్వాలిటీ బాగుంది, యూజబుల్ గానే ఉంది. బట్ మెయిన్ కెమెరాలో ఉన్న షార్ప్నెస్ గానీ, ఆ డీటెయిల్స్ గానీ ఈ టెలిఫోటో కెమెరాలో లేదు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆ లైట్ గా ఎడ్జ్ డిటెక్షన్ అక్కడక్కడ మిస్ అవుతుంది తప్పితే మీకు వీడియో క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. మెయిన్ గా కలర్స్, నాకు కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ అసలు మెయిన్ కెమెరా చాలా బాగా నచ్చింది. కాకపోతే టెలిఫోటో కెమెరాలో మాత్రం మీకు ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది, స్మూత్ గా కనిపిస్తుంటుంది. అండ్ వీడియో కూడా కొంచెం షేక్ అవుతుంటుంది. మరి తీసి పడేసేలా లేదు కానీ డీసెంట్ బాగానే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. అండ్ లో లైట్ లోకి వస్తే మెయిన్ కెమెరా వీడియో కొంచెం బ్రైట్ చేస్తుంది. అక్కడ లైటింగ్ కొంచెం తక్కువే ఉంది, బట్ వీడియో కొంచెం బ్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది, బాగుంది. కాకపోతే మీకు అంత డీటెయిల్స్ లో కొంచెం ఫేస్ అంతా స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ వీడియో అయితే స్టేబుల్ గా వస్తుంది, వీడియో క్వాలిటీ బానే ఉంది. బట్ టెలిఫోటో కెమెరాకి స్విచ్ చేయాలంటే మాత్రం ఇది చాలా స్ట్రగుల్ అవుతుంది, బాగా షేక్ అయిపోతుంది. అండ్ లైట్ కూడా ఎక్కువ తీసుకోలేకపోతుంది, కొంచెం చీకటిగా చేస్తుంది. సో టెలిఫోటో కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం నాకు లో లైట్ లో అంత బాగా అనిపించలేదు. ఈవెన్ పోర్ట్రేట్ వీడియోస్ లో కూడా మెయిన్ కెమెరా వీడియో బానే ఉంది, ఓకే ఇష్యూ, మరి అంత సూపర్ గా ఏం లేదు, డీసెంట్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు, బానే ఉంది. బట్ టెలిఫోటో కెమెరాలో పోర్ట్రేట్ వీడియో మాత్రం నాకు నచ్చలేదు, బాగా స్ట్రగుల్ అవుతుంది, షేక్ అవుతుంది. అండ్ ఫేస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది. సో మీరు లో లైట్ లో మాత్రం టెలిఫోటో కెమెరాలో వీడియోస్ అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెయిన్ కెమెరా వీడియోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ 32 మెగాపిక్సెల్ అయినా మీరు మరీ అంత తక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డే టైంలో ఫ్రంట్ కెమెరాతో ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా వరకు బాగానే తీసుకుంటుంది. ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ డే టైంలో బాగానే తీసుకుంటుంది. సో ఫ్రంట్ కెమెరా డైలైట్ పర్ఫార్మెన్స్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం స్టేబుల్ గా వస్తుంది, అంత షేకింగ్ కూడా లేదు. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. అండ్ మీరు ఏదైనా బ్లాగ్స్ ఇట్లాంటివన్నా రికార్డ్ చేసుకోవాలన్నా కూడా వీడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా 4K 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది. హెయిర్ దగ్గర అక్కడక్కడ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది, కానీ ఓవరాల్ గా మీకు ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ లైటింగ్ బాగున్నప్పుడు మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ లో లైట్ లో మాత్రం ఫ్రంట్ కెమెరా మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫొటోస్ మాత్రం మీకు కొంచెం ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి ఫొటోస్ కొంచెం బాగానే ఉంటాయి, కానీ జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ ఉండవు. కొంచెం ఫేస్ అంతా కూడా కొంచెం సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు కొంచెం సఫిషియెంట్ లైటింగ్లో కొంచెం స్ట్రీట్ లైట్స్ కిందకి వచ్చి ఫొటోస్ తీసుకుంటే మాత్రం మీకు డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఓవరాల్గా నైట్ టైంలో కూడా సఫిషియెంట్ లైటింగ్ ఉంటే ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా వీడియో 4K 60 FPS లో వీడియో మాత్రం నాకు అంత సూపర్గా అనిపించలే. బాగానే ఉంది, కాకపోతే ఫేస్ కొంచెం స్మూత్గా కనిపిస్తుంది. అండ్ లిటిల్ బిట్ కొంచెం వీడియో షేక్ అవుతున్నట్టు, షేకింగ్ కూడా కాదు, అది జస్ట్ అట్లా అదురుతున్నట్టు కనిపిస్తూ ఉంది. వీడియో క్వాలిటీ అయితే యూజబుల్ గానే ఉంది, కానీ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈవెన్ బొకే వీడియోస్ కూడా 4K 30 FPS లో వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, కానీ మీకు ఫేస్ మీద డీటెయిల్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లో లైట్ లో ఫ్రంట్ కెమెరా వీడియో మాత్రం కొంచెం డీసెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. సో అసలు ఇవన్నీ వద్దు, ఫైనల్ గా కెమెరా ఎలా ఉంది, బాగుందా లేదా అది చెప్పు అంటే, డే టైంలో నా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. అండ్ ఈవెన్ OnePlus 13 యూజ్ చేసినప్పుడు కూడా దానిలో అంత సూపర్ కెమెరాస్ ఏం కాదు, బాగానే ఉంటాయి, కానీ బట్ ఏదో మిస్ అవుతుంది అన్నట్టుగా ఉండేది. బట్ దీనిలో మాత్రం డే టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, ఎస్పెషల్ గా వీడియోస్ 1x వీడియోస్. అసలు ఆ క్వాలిటీ చూసి నాకు మెంటల్ ఎక్కిపోయింది. వీడియో క్వాలిటీ ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. ఈవెన్ ఫొటోస్ కూడా ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అవ్వట్లా, అండర్ ఎక్స్పోజ్ అవ్వట్లా, ఎక్కడ కూడా స్కిన్ టోన్ ని ఓవర్ వైట్ చేసేయడం, తెల్లగా చేసేయడం ఇట్లా ఏం చేయకుండా ప్రాసెసింగ్ లోనే ఎదరగొట్టేస్తుంది. ప్రాసెస్ చేస్తుంది కాదనట్లా, బట్ ప్రాసెస్ చేసిన ఇమేజ్ చూడడానికి బాగుంది. మీరు డైరెక్ట్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలన్నా కూడా రెడీగా ఉంటుంది అనమాట. ఫొటోస్ అయితే డే టైంలో చాలా బాగున్నాయి, బట్ లో లైట్ లో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఫొటోస్, పోర్ట్రేట్ షాట్స్ వరకు ఓకే, కానీ మీరు అవి జూమ్ చేసినప్పుడు అంత డీటెయిల్స్ కానీ, షార్ప్నెస్ కానీ లేవు. అఫ్ కోర్స్ లో లైట్ లో తీసుకురావడం చాలా కష్టమే, బట్ ఫొటోస్ పరంగా లో లైట్ లో బాగానే ఉన్నాయి, కానీ వీడియో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ ఓకే, ఓవరాల్ గా నా ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేసింది. కెమెరాస్ దీనిలో చాలా బాగున్నాయి. అండ్ ఇది Android 16 తో వస్తుంది, OxygenOS 16 తో వస్తుంది. వీళ్ళు చెప్పడం 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు, మంచి విషయమే. అండ్ చెప్పడం మర్చిపోయా, IP రేటింగ్ ఇది IP68+69+69K సపోర్ట్ తో వస్తుంది. 68 అంటే జస్ట్ వాటర్ లో పెడితే సర్వే అవుద్ది, 69 అంటే స్ప్లాషెస్, మీరు ట్యాప్ కింద పెట్టడం, ఏదైనా స్పోర్ట్స్ గా వాటర్ పడ్డా కూడా సర్వే అవుద్ది. 69K దేనికంటే ఏదైనా హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్ అయినా సడన్ గా పడ్డా కూడా మీకు ఫోన్ సర్వే అవుతుంది. సో IP రేటింగ్ బాగా తీసుకొచ్చారు. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. అండ్ యాంటెనాస్ కూడా ఎక్కడ పడితే అక్కడ యాంటెనాస్ ఉన్నాయి, చుట్టూ యాంటెనాస్ ఉన్నాయి. సో సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. అండ్ ఇది డ్యూయల్ eSIM సపోర్ట్ చేస్తుంది. సో eSIM యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో అన్ని ఉంటాయి, NFC ఉంటుంది, కార్డ్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు, IR బ్లాస్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇక్కడ కెమెరాస్ మధ్యలో IR బ్లాస్ట్ ఉంటుంది, డైరెక్ట్ గా ఏసీలు, టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అసలు పెట్టాల్సిన మళ్ళీ జస్ట్ టచ్ చేసి చాలు, ఒక సెకండ్
ఇక్కడ టచ్ చేస్తే చాలు వెంటనే అన్లాక్ అవుతుంది. యాక్యురసీ చాలా బాగుంది. అండ్ మైండ్ స్పేస్ మీకు ఇది OnePlus 13S వీడియోలో చెప్పాను అనుకుంటా. దానిలో ఉండే ఫీచర్స్ మొత్తం ఇచ్చారు. ఈ సైడ్ ఇక్కడ సెపరేట్ బటన్ ఉంటుంది. ఈ బటన్ యూజ్ చేసి మీరు మైండ్ స్పేస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకసారి OnePlus 13S వీడియో చూడండి, దానిలో ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటా. అండ్ చాలా మంది భయపడేది OnePlus ఫోన్స్లో గ్రీన్ లైన్ వస్తే ఏంటి పరిస్థితి అని. ఈ ఫోన్లో మీకు లైఫ్ టైం డిస్ప్లే రీప్లేస్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైనా సరే ఒక 2-3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అయినా సరే ఈ ఫోన్కి గ్రీన్ లైన్ వచ్చిందంటే ఫిజికల్ డ్యామేజ్ లేకుండా, మీరు ఫోన్ కింద పడేసి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ చేయకుండా నార్మల్గా అప్డేట్ ద్వారా ఏదైనా గ్రీన్ లైన్ వచ్చిందంటే మాత్రం ఫ్రీగా సర్వీస్ సెంటర్లో మీకు డిస్ప్లే రీప్లేస్ చేస్తారు. సో ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు 2 మోడల్స్ తీసుకొచ్చారు. 12GB RAM 256GB మోడల్ 72,999 73,000 రూపాయలు పెట్టారు. అండ్ 16GB RAM 512GB మోడల్ 79,999 80,000 రూపాయలు పెట్టారు. టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఇది. అండ్ 4,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. సో బేస్ మోడల్ ఎఫెక్టివ్గా మీకు 68,999 69,000 రూపాయలకి వస్తుంది. 69,000 రూపాయలు అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఆ విషయం నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఇదే ఫోను చైనాలో లాంచ్ అయినప్పుడు OnePlus 13 కన్నా తక్కువ ప్రైస్ పెట్టారు. యూఎస్లో కానీ యూకేలో కానీ ఎక్కడ ఏ కంట్రీలో చూసుకున్నా OnePlus 13 కన్నా OnePlus 15 ప్రైస్ తగ్గింది, ప్రతి కంట్రీలో తగ్గింది. బట్ ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ పెంచారు. సో ఈ ఫోన్ అయితే కొంచెం ఎక్స్పెన్సివే, కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పెట్టారు. కొంచెం కాదు, చాలా ఎక్కువ పెట్టారు. బట్ అంత ప్రైస్ పెట్టిన తర్వాత కూడా నాకు మంచి ఫోన్ వస్తుందా, లేదా ఇంకా ఏదైనా డిసప్పాయింట్మెంట్స్, ఇంకా ఏదైనా డౌన్గ్రేడ్స్ కనిపిస్తాయా అంటే మోస్ట్లీ మీకు ఏం కనిపించవు. ఆ 1.5K డిస్ప్లే ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం మిగతా అన్ని ఫీచర్స్ దీనిలో లోడెడ్ ఉంటాయి. ఫుల్ లోడెడ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు బ్యాటరీ లైఫ్ కానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, కెమెరాస్ కానీ, ఈవెన్ డిస్ప్లే కూడా బాగుంటుంది. 1.5K అనేది అంత తీసిపడేద్దు. బడ్జెట్ ఫోన్స్లో వచ్చే 1.5Kకి ఇది దీనిలో ఉండే 1.5Kకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డిస్ప్లే కూడా బాగుంటుంది. ఈవెన్ సౌండ్ క్వాలిటీ నాకు iQOO 15 కూడా నా దగ్గరే ఉంది. దీంతో కంపారిజన్ మన ఛానల్లో వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. బట్ వీటితో కంపేర్ చేసుకున్నా కూడా నాకు దీనిలో సౌండ్ క్వాలిటీ నాకు బెటర్ అనిపించింది. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ప్యాకేజ్ అనమాట. సో మీరు ప్రైస్ ఎక్కువ పెట్టడానికి రెడీగా ఉన్నారు, నేను ప్రైస్ ఎక్కువ పెట్టినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్లో అన్ని లోడెడ్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు అర్జెంట్ ఏం లేదు, నేను వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ సేల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఈ ఫోన్ మీకు అరౌండ్ 60 లోపు వస్తే మాత్రం ఇది అక్కడ ఇంకా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. లేదు అర్జెంట్ కావాలనుకున్నా తీసుకోవచ్చు, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ పెడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రైస్ కొద్దిగా ఎక్కువ పెట్టినా మీకు మంచి ఫోన్, దీనిలో అన్ని ఫీచర్స్ నాకు బాగా అనిపించింది. ఖచ్చితంగా ఈ ఫోన్ని తీసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. అండ్ iQOO 15తో కంపారిజన్ మీకు November 28 రోజు వస్తుంది. ఆ రోజు మీకు ఈ 2 ఫోన్స్ని కంపేర్ చేసి ఏ డిపార్ట్మెంట్స్లో ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనేది ఆ రోజు మాట్లాడుకుందాం. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై